కలుగును గాక. ఈ 2-3 రోజుల నుంచి దేవుడు లూకా 1వ అధ్యాయం ద్వారా చాలా విషయాలని బయలుపరుస్తుండు. మరొక విషయాన్ని బయలుపరచడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, సింహాసనం నుంచి బలవంతులని పాడదోలి ఆయన మనని ఎక్కించబోతుండు. ఎవరిని ఎక్కించబోతుండు? దీనులను ఎక్కించబోతుండు. అవును, గర్విష్ఠుల నుంచి, వాళ్ళ గర్వం నుంచి ఆయన దాన్ని వదిలించి ఆయన సింహాసనం నుండి బలవంతులను ఆయన పాలద్రోలి దీనులని ఆయన ఎక్కించబోతుండు. అవును, ఒక వాక్యంలో రాయబడింది, దీన మనస్కులై ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండుడి. అవును, దీనత్వము. ఎప్పుడైతే దీనత్వం, మన దేవుడు దీనత్వం కలిగిన దేవుడు, మన దేవుడు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉందో వాని పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. అవును, ఎప్పుడైతే మన దేవుడు దీనత్వాన్ని ధరించుకొని వచ్చిండు. అసలు ఆయన దీనత్వాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వభౌముడైన, ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన, సమస్తాన్ని ఏలుతున్న దేవుడు. సమస్తం పైన ఆయనకు అధికారం ఉంది. సమస్త సృష్టము సమస్తమైనకు లోబడింది. ప్రతిదీ ఆయన చేతి కృత్యములు, ఆయన చేతుల ద్వారా చేసింది, ఆయన నోటి ద్వారా పలికినప్పుడు జరిగింది. ప్రతి దానిపైన ఆయనకు అధికారం ఉంది. పడగొట్టుటకు, కూలదోయుటకు, నాటుటకు, పెకిలించుటకు ఆయనకు అధికారం ఉంది. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నా కానీ ఆయన తన దీన వస్త్రంలను ధరించుకొని ఉన్నాడు. దీనుడిగా ఈ లోకంలోకైనా రావడం జరిగింది. దీనుడిగా ఆయన ఈ లోకంకి వచ్చి హంబల్నెస్ అంటే ఏ విధంగా మనం ఈ లోకంలో దీనంగా ఉండగలుగుతాము? అవును, మనం ఉన్నాము. ఎవరి మధ్యలో ఉన్నాము? మనము దీనుల మధ్యలో ఉన్నామా? లేదు. తోడేళ్ళ లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాము. ఎస్, దురాత్మల మధ్యలో మనం ఉన్నాము. ఆ యొక్క దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతుందంట. అటువంటి సాతానున్న స్థావరాల దగ్గర మన గృహాలున్నాయి. సాతానున్న స్థావరాల దగ్గర మనం నివాసం చేస్తున్నాము. అయినప్పటికీ క్రూరుల మధ్య మనమున్నా, దుష్టుల మధ్యలో మనమున్నా, దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే దీనత్వం. దేవుడు ఒక మాట అంటుండు, కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం గల తీర్పు పొందుతారు. ఎస్, దీనత్వమును కలిగినప్పుడు ఎప్పుడైతే మనం దీనులమై ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం భద్రపరచబడతాం. దీనులమై ఆయన దీనత్వాన్ని ధరించుకొని ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆయనకున్న మహిమలన్నిటినీ వదిలిపెట్టి ఒక మామూలు మానవునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి 30 సంవత్సరాలు ఆయన ఏ ఒక్క విధమైన అద్భుతము, ఏ విధమైన ఆశ్చర్య కార్యము, ఏ విధమైన క్రియలు ఆయన చెయ్యలేదు. 30 సంవత్సరాలైనా ఒక నార్మల్ వ్యక్తిగా లైఫ్ లీడ్ చేయడం జరిగింది. ఆ 30 సంవత్సరాలైనా వాక్యంని వినడము, వాక్యంని తర్కించడము, మందిరాలకు వెళ్ళడము అంతా చేసిండు ఆయన. ఒక మామూలు మనిషిగా, ఒక మామూలు భక్తుడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా ఆయన లైఫ్ లీడ్ చేసిండు. 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయినాక ఆయన పరిచర్య స్టార్ట్ చేసిండు. యూదుల ఆచారం ప్రకారము ఎవరన్నా పరిచర్య చేయాలన్నా, వాక్యంని బోధించాలన్నా 30 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి అధికారం ఇవ్వబడుతుంది. 3.5 సంవత్సరాలలో ఆయన అనేక రకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన. ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు రాయడానికి భూలోకంలో పుస్తకాలు సరిపోవంట. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది 0.1% అన్ని అద్భుతాలే. అనేక అద్భుతాలు, అనేక సూచన క్రియలు, అనేక మహత్కార్యాలు ఆయన ఈ లోకంలో చేయడం జరిగింది. అవన్నీ రాయడానికి పుస్తకాలు సరిపోక అవన్నీ ఏవి రాయబడలేవు. కొద్దిపాటి రాయబడినాయి, ఇంకా శేషమైనవి చాలా రాయబడినవి. ఒక దీనుడు ఇంత మహాద్భుతాలు చేయగలుగుతాడా? దీనత్వము అంటే ప్రతి ఒక్కరితో హంబల్గా ఉండడం, ప్రతి ఒక్కరికి ఒక భయభక్తులతో ఉండడము, ప్రతి ఒక్కరికి లోబడినట్టు ఉండడము. అంటే ఒక లోబడుతున్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి భయభక్తులు కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్కరితో ఎట్లా అంటే ఒక నార్మల్గా ఉన్న వ్యక్తి
ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడా? సాధ్యమా ఇది? ఇప్పుడు చూడండి, ఎవరైతే అధికారంలో ఉన్నారో అందరినీ వాళ్ళు ఏళ్తారు, అందరిపైన వాళ్ళకి అధికారం ఉంటుంది, అందరినీ వాళ్ళు రూల్ అవుట్ చేస్తారు, అందరికీ వాళ్ళు వీళ్ళకి మీకు ఇది కావాలన్నా, మీకు ఇది కావాలన్నా, మీకు ఇది కావాలన్నా అని వాళ్ళ అధికారంని బట్టి వాళ్ళు ఇస్తుంటారు. కానీ ఈయన ఏ అధికారం లేకున్నా కానీ రారాజుగా ఏళ్తుండు అక్కడ ప్రజలని, వాళ్ళ హృదయాలను ఏళ్తుండు, వాళ్ళ జీవితాలలో అద్భుతాలు చేస్తుండు, వాళ్ళ జీవితాలలో ఆశ్చర్యకార్యాలు చేస్తుండు. ఏ విధంగా? ఏ అధికారంతో కాదు, దీనత్వం కలిగి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తనను తగ్గించుకుండు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ప్రతి స్థలంలో ఆయన తగ్గింపును చూపెట్టడం జరిగింది. ఎక్కడ ఫోర్స్ చేయలేదు ఆయన, ఎక్కడ అంటారు కదా రుబాబ్ చేయలేదు. ఎక్కడ ప్రతి స్థలంలో ఎవ్వరు ఎన్ని నిందలు ఇచ్చినా, ఎవ్వరు ఎన్ని దూషణల పాలు చేసినా, ఎన్ని అపనిందలు ఆయన మీద వేసినా కానీ దేనిని ఆయన లెక్క చేయలేదు, దేన్ని ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఏ కార్యం నిమిత్తం ఈ లోకంలోకి వచ్చిండో ఆయనకు తెలుసు, ఏ కార్యం ఆయన చెయ్యాలనో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన యొక్క గురి పైన, ఆయన యొక్క గమ్యం పైన ఉంది. ఈ లోకంలో జీవించిన మనకు కూడా అనేక రకమైన డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, అనేక రకమైన శోధనలు మన జీవితంలోకి వస్తాయి, అనేక రకమైన వ్యర్థమైనవి మనల్ని రెచ్చగొడుతుంటాయి. ఈరోజు దేవుడు మనతో ఒక పాఠం నేర్పిస్తుండు. ఏ విధంగా నేను దీన మనస్కుడనై ఉన్నానో మీరు కూడా అదే విధంగా దీన మనస్కులై ఉండాలని నేను కోరుతున్నా. అవును, మనం ఎప్పుడైతే దీనత్వంకి అలవాటు అయిపోతామో, దీనత్వం కలిగి మనం ఉంటామో, ఫస్ట్ మన పైన అందరు తిరగబడచ్చు, ఫస్ట్ మనకు వ్యతిరేకంగా అందరు ప్రవర్తించవచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, మనల్ని శోధించవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మన ఎదురుగా నోరు తెరవడానికి కూడా వాళ్ళకి అధికారం ఉండదు, నోరెత్తడానికి కూడా అధికారం. అటువంటి ఎన్నో సాక్ష్యాలు మనం చూసినాం. ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్పడం జరుగుతుంది, మౌనంగా ఉండు, కొంచెం ఓర్చుకో, ఇది నీ ప్రసవ వేదన అనుకో, కొంచెం ఓర్చుకున్నాక తర్వాత నువ్వు ఆ వేదన నుంచి కంప్లీట్గా బయటపడడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దేవుడు కూడా ఆయనకు తెలుసు, దేని నిమిత్తం ఆయన ఈ లోకంకి వచ్చిండో ఆయనకు తెలుసు, ఆయన గురి ఏందో ఆయనకు తెలుసు, ఆయన గమ్యం ఏందో ఆయనకు తెలుసు. కాబట్టి వేస్ట్ వాటిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు, బెస్ట్ దానిపైననే ఆయన గురి గమ్యము ఆయన కాన్సన్ట్రేషన్ చేసిండు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు ఒక గురి, ఒక గమ్యం మనం కూడా పెట్టుకొని ఆ టార్గెట్ మనం సెట్ చేసుకొని మేము ఈ టార్గెట్కి రీచ్ కావాలా, మా ఫోకస్ ఎక్కడ మేము డిస్టర్బ్ చేయొద్దు. మనుషులు మమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నా, దుష్టుడు మమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నా మేము డిస్టర్బ్ కావద్దు, మేము ఎక్కడ చిక్కబడొద్దు. దుష్టుడు మమ్మల్ని చిక్కించుకోవడానికి అనేక వల్లలొడ్డుతుండు, అనేక ఉచ్చులు బిగిస్తుండు, అనేక గాలాలు వేస్తుండు. కానీ మేము ఏ ఉచ్చులలో, ఏ ఉరులలో, ఏ గాలాలకు మేము చిక్కుబడకుండా మేము తప్పించుకునడానికి గల కృప మాకిమ్మని మనం ప్రతిరోజు దేవుణ్ణి అడగాల. ఎందుకంటే తప్పించుకొని మనము దేవుడు కూడా ఏం చేసిండు, కొన్నిసార్లు ఆయన పట్టుకోవడానికి వచ్చిండ్రు, కొన్నిసార్లు పట్టుకోవడానికి వస్తే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండంట, దాచుకోవడం జరిగిందంట. అంటే మన సమయం రానంతసేపు మనం మౌనంగా ఉండాలి. మన సమయం రానంతసేపు మనం మౌనంగా ఉండాలి. మనము అక్కడ తిరుగుబాటుతనం కానీ అక్కడ ఇంకా ఏ రకమైంది మనం చేయడానికి వీల్లేదు. దేవుడి పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెయ్యంది ఏది ఆయన చెయ్యంది ఏది మనకు చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆయన మనకు మాదిరిగా ఉండడానికే ఈ లోకంలోకి వచ్చిండు, మనకు మాదిరిని నేర్పించిండు. ఏ విధంగా మన మాటలు ఉండాలా, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలా, ఏ విధంగా మనం సమస్యను ట్రీట్ చేయాలా, సమస్యతో ఏ విధంగా మనం మాట్లాడాలా, సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలనో, మన మనస్తత్వం ఎట్లుండాలా, మన మాట ఎట్లుండాలా, మన తలంపులు ఎట్లుండాలా, మన నడవడిక ఎట్లుండాలా, మనం ఏ విధంగా ఉండాలో ఇవన్నీ ఆయన నేర్పించి మనకి లోకంలోకి వచ్చి నేర్పించి వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెయ్యంది ఏది మనకు చేయమని చెయ్యలేదు, ఆయన చేసిందే మనకు చేయమని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును. ఈరోజు దేవుడు అంటుడు, సింహాసనం నుండి బలవంతులని పాలదోసి దీనులను ఎక్కించను, దీనులకు ఖచ్చితంగా ఒకరోజు సింహాసనం ఉన్నది. నీ దీనత్వమును, యువర్ హ్యూమిలిటీ అండ్ హంబల్నెస్ విల్ బి రివార్డెడ్ వన్ డే. నీ దీనత్వానికి ఒకరోజు బహుమానం ఉన్నది. అప్పటి వరకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉండగలిగితే
ఏ విధంగా దేవుని నామం అన్ని నామాల కన్నా పైనామం అయ్యిందో ఆ విధంగా నీ యొక్క నామము కూడా అన్యజనులలో మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ కలిగినాక అన్యజనులందరూ చూసి నీ యొక్క దేవుడు గొప్ప దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నీ యొక్క దేవుడు కనికరం గల దేవుడు, నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నీ దేవుని నీ ద్వారా కొనియాడే రోజు వచ్చునుగాక. అవును, మనమే మన దేవుని హైలైట్ చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం? అది మన వల్లనే సాధ్యం. మననే దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకుంటూ, ఒకవేళ దేవుడు గద్దిస్తే ఈ లోకమంతా ఆయనకు లోబడాల్సిందే. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఈ లోకమంతా ఆయనకు లోబడాల్సిందే. మరి ఎందుకు ఆయన ఈ మనుషులని లోబర్చుకోలేదు? ఈ మనుషులను ఎందుకు లోబర్చుకోలేదు? ఎందుకు ఆయన టైం వేస్టా? ఊకే మీరు పోయి సువార్త చెప్పండి, మీరు పోయి దెబ్బలు తినండి, మీరు పోయి అవమానపడండి, మీరు పోయి నిందల పాల్గండి, మీరు పోయి ఆస్తిని కోల్పోండి, మీరు పోయి అంతస్తుని కోల్పోండి ఎందుకు చెప్తుండు దేవుడు? మరి దేవుడు తలుచుకుంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే ప్రపంచమంతా ఆయన వైపు తిరిగిపోతుంది. ఏ కులము, ఏ మతము, ఏ జాతి ఎవ్వరన్నా కానీ ఆయన మాటకు లోబడనోళ్ళు ఎవ్వరి లోకంలో లేరు. ఆయన అంత శక్తిగల దేవుడు. ఆయన ఒక్క మాట వలుకుతా సమస్తం జరిగిపోతుంది. కానీ ఈ సువార్త బాధ్యత, ఈ సువార్త భారము మరి దేవుడు మనకెందుకు పెట్టిండు? ఎందుకు మనని ఉట్టిగానే ప్రయాసపడి అందరితో మాట్లాడండి, అందరినీ దేవుని గురించి అందరికీ సువార్త చెప్పండి, అందరినీ దేవుని దగ్గరికి తీసుకురండి అని ఎందుకు మనకు చెప్పడం జరుగుతుంది? ఆ దేవుడు ఒక మాట పాస్ చేసేస్తే అయిపోతుంది కదా. మనకెందుకు ఆ బాధ్యత మనకి ఇవ్వడం జరిగింది? నిన్నటి రోజు మనము చదువుకోవడం జరిగింది. ఏమని చదువుకున్నాము అంటే, ఆయన తన బాహువులతో పరాక్రమమును చూపించను, వారి హృదయముల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టను. నిన్న ఈరోజు నిన్ననో మనం చదివినాం. ఏమని? ఆయన భుజములపై నుంచి బరువుని తీసేయబోతుండు, ఆ యొక్క మన కాడిని ఆయన తీసేయబోతుండు అని నిన్ననో చదవడం జరిగింది. అవును, ఆయన భుజముల పైన ఏముందంట? రాజ్యభారం ఉంది. ఆయన భుజముల పైన ఏషియాలో మనం చదవడం జరిగింది. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంది. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారముని ఆయన దింపేయబోతుండు. ఆ యొక్క బరువుని రాజ్యభారం, ఆ యొక్క బరువుని మన భుజముల పైన నుంచి ఆయన దింపేయబోతుండు. ఆ యొక్క కాడిని ఆయన మన భుజముల పైన నుంచి తీసివేయాలని నిశ్చయించుకుండు. కాబట్టి మన విడుదల దేవుడు మన చేతిలోనే పెట్టిండు. మనం ఎప్పుడైతే ప్రయాసపడి మనము ఆయన రాజ్యం నిమిత్తము మనం ప్రయాసపడి అనేక ఆత్మలకు సువార్త మనం ప్రకటిస్తామో, అనేక ఆత్మలని ఆ దేవుడి దగ్గరికి తీసుకురావడం జరుగుతుందో, ఎప్పుడైతే మనము సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి, నా సిలువ సులువైనది, బరువైన సిలువ ఆయన ఎత్తుకుండు, కానీ సులువైన సిలువ మననెత్తుకోమంటుండు. రోజు ఆయన సిలువనెత్తుకొని శోధనలోకి మనం ప్రవేశించొద్దు అనుకుంటే ప్రతిరోజు దేవుడు మన సిలువనెత్తుకొని ఆయనని వెంబడించు అని చెప్పడం జరిగింది. ప్రతిరోజు మనం సిలువనెత్తుకొని వెంబడించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎప్పుడైతే ఆయన కాడి ఎత్తుకొని మనము ఆయనని వెంబడిస్తామో వేరొక కాడులు మన భుజం పైన వేయబడయ్యంట. అందుకే అంటుండు, నా కాడి సులువైనది. ఆ సులువైన కాడి ఎప్పుడైతే మీ భుజంల పైన మీరు వేసుకుంటారో ఇంకా వేరే కాడులు మీరు మొయ్యాల్సిన అవసరం లేదు. మీ భారంని నేను మోస్తా, నా భారంని మీరు మొయ్యండి. అవును, ఎంత సులువైన పని మనకు చెప్తుండు దేవుడు. బరువైన పని, భారమైన పని ఆయన చేయడానికి సిద్ధంగా ఉండు. మనం ఆయన యొక్క కాడిని మనం మోసినప్పుడు మన యొక్క బరువులని, మన యొక్క బాధ్యతలని, మన యొక్క దరిద్రతని, మన యొక్క రోగాన్ని, మన యొక్క సమస్తాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎక్స్చేంజ్ ఇన్ ద క్రాస్. ఆయన మన బాధ్యతలని, మన భారాలని, మన బాధలని ఆయన మొయ్యడానికి సిద్ధంగా ఉండు. ఆయన యొక్క కాడిని మనని మోయమంటుండు. ఏమంటుండంటే, నా కాడి సులువైనది. ప్రార్థన అనే కాడి, ఉపవాసం అనే కాడి, స్థుతులనే కాడి, వాక్య ధ్యానం అనే కాడి. ఎప్పుడైతే మనం ఈ యొక్క కాడిని మనం భుజం పైన వేసుకొని దేవుడి కోసం మనం మండుతనే ప్రజ్వలిల్లుతనే ఉంటామో, ఆ దుష్టుడు మనని ముట్టజాలడు.
దుష్టుడు మనల్ని ముట్టజాలడు. దుష్టుడు మనల్ని ముట్టజాలనప్పుడు ఇంకా మనం ప్రబుల్తాం, ఇంకా ఆత్మలో మనం ఎదుగుతూనే ఉంటాము. దుష్టుడే కదా మాటి మాటికి మనని కిందికి వాడేస్తుంటాడు, మాటి మాటికి మనని శోధన పాలు చేస్తుంటాడు. ఆ దుష్టుడే మనని ఇంటరప్ట్ చేయకుంటుంటే మనము దినాభివృద్ధి చెందడం జరుగుతుంది, ఆత్మలో మనం ఎదగడం జరుగుతుంది. దేవుడు అంటుండు, మీ భారం అంతా నాపై మోపేయండి. ఎంత భారం మీకుందో, మీకున్న ప్రతి భారంని నాపై మోపేయండి. మీకు కావాల్సిన ఆర్థికపరమైన ఇబ్బందుల, అనారోగ్యాల, పిల్లల బాధ్యతల, లేదా ఏది మీ ఏది మీ బాధ్యతను, ఆ బాధ్యతను నాపై మోపండి. నేను మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా. నా యొక్క పనులు మీరు చేయండి, మీ యొక్క పనులు నేను చేస్తా అని చెప్పడం జరిగింది. క్రాస్ ఈజ్ ద ఎక్స్చేంజ్. క్రాస్ ఈజ్ ద ఎక్స్చేంజ్. మన ఆయన తీసుకోవడము, ఆయనది మనకి ఇవ్వడం. ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఎటువంటిది ఇస్తుండు? సులువైనది ఇస్తుండు మనకు. ఆ సులువైనది కూడా మనం ఇక మోయకపోతే ఇంకా మనం ఏం చేయలేము. సులువైనది మోయకపోతే మన భారంని మనమే మోసుకోవాలి. ఇక మన భారంని మనమే మోసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మన భారంలో ఆయన పైన మోపి, ఆయన అంటుండు, మీ భారంలో నాపై మోపండి, అప్పుడు నేను మీ ఉద్దేశాలని సఫలపరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరు బాధ్యతలు మోయడానికి సిద్ధంగా లేరు. భర్త భార్య బాధ్యతలు మోయడానికి సిద్ధం లేదు. తల్లిదండ్రుల బాధ్యతలు పిల్లలు మోయడానికి సిద్ధం లేరు. పిల్లల బాధ్యత తల్లిదండ్రులు మోయడానికి సిద్ధం లేరు. ఈరోజు ఎవరి బాధ్యత ఎవరు మోయడానికి సిద్ధంగా లేడు. కానీ దేవుడు మన బాధ్యతలు ఆయన మోయడానికి సిద్ధమైన దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మన ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్క బాధ్యతని ఆయన మోయడానికి సిద్ధమై ఉన్నాడు. అందుకే ప్రతిరోజు ఆయన తన దగ్గరికి మనం పిలవడం జరుగుతుంది. మీ యొక్క బాధ్యతలను, మీ యొక్క భారాలని నాకప్ప చెప్పండి, నేను ఆ వాటి నుంచి నేను మీకు విడుదలనిస్తాను. ప్రతిరోజు ఆ దేవుడు మనని పిలవడం జరుగుతుంది. సిలువ చెంత ప్రతిరోజు దేవుడు సిలువ చెంతకు మనం పిలవడం జరుగుతుంది. నా సిలువ దగ్గరకు వచ్చి మీరు నా కాడెత్తుకోండి, మీ యొక్క బరువులు బాధ్యతలన్నీ నాకప్ప చెప్పండి. ప్రతిరోజు నా యొక్క కాడిని ప్రతిరోజు మీరు ఎత్తుకొని మీరు నా పనులు మీరు చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు, వాక్యాన్ని ప్రచురం చేసినప్పుడు, లేదా మన ప్రార్థన చేసినప్పుడు, లేదా స్తుతులు చేసినప్పుడు, లేదా వాక్యం చదివినప్పుడు, నా పనులు మీరు చేసినప్పుడు మీ పనులు నేను నిశ్చయంగా చేస్తా అని దేవుడు సెలవివ్వడం జరిగింది. గడిచిన దినాలలో నేను ఎన్నో టెస్టిమనీస్ షేర్ చేయడం జరిగింది. నిజంగా ఆయన పనులు చేస్తున్న నేను, ఆయన పనులు చేయాలని ఎప్పుడైతే పూనుకొని నేను ఆయన పనులు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుడు భీకరంగా నా జీవితంలో పనిచేయడం జరుగుతుంది. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తుంటా, నేను ఈ ప్రార్థన సమయంలోనే నా ప్రతి పనులు అవుతుంటాయి. నేను ఏ టైంలో అయితే నేను ఈ ప్రార్థనలకు అటెండ్ అవుతుంటానో ఆ టైంలోనే నాకు చాలా ఏమంటారంటే చాలా పనులు ఆ టైంలోనే జరిగినాయి. ఎందుకంటే అదొక సూచన. నేను ఆయన చేయడానికి సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు అప్పుడే నా పనులు కూడా అదే సమయంలో ఆయన చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు అదే, మొదట నా నీతిని నా రాజ్యం కండి, సమస్తం మీకు అనుగ్రహపడుతుంది. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో దీనమలమై మనం తగ్గించుకొని తగ్గింపుతో మనం ఆయన సన్నిధిలో ఉండగలిగితే, తగ్గింపు కలిగి మనము ఆయన యొక్క దీన మనసు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుల ఎప్పుడైతే మనం ఉండడం జరుగుతుందో దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మనం దీవింపబడతాం. నిశ్చయంగా మన దీవెనలను ఎవ్వరూ ఆపలేరు. దేవుని నామానికి మహిమ. ఇంకా ఆయన ఏమంటుండంటే, ఆకలిగొని వారిని మంచి పదార్థములతో తృప్తిపరచు వారిని ధనవంతులుగా వట్టి చేతులతో పంపేదను. ఆకలిగొని వారికి మంచి పదార్థాలతో తృప్తిపరిచి ధనవంతులని వట్టి చేతులతో పంపిస్తాడంట. ఇంకా అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతరము వరకును తన కనికరమును చూపు జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చి ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలీలకి సహాయము చెను. దేవునికి మహిమ కలుగు. ఏ విధంగా తన పితరులకు వాగ్దానం చేసి ఆ యొక్క పిల్లల తరాలనైనా దీవిస్తుండో, ఈరోజు మనతో చేసిన వాగ్దానము దేవుడు మన పిల్లల తరాలకు కూడా ఆయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన ఉంచబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన ఏ తరన్నా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తాన్ని సాధ్యపరిచే గొప్ప దేవుడు. బీదలని పెంట కుప్పల నుండి
లేతడానికి సామర్థ్యత కలిగి, అదేవిధంగా ధనవంతులని, శ్రీమంతులని, మల్టీ మిలియనియర్లని, కుబేర్లను కూడా ఆయన నేలపాలు చేయడానికి సామర్థ్యత కలిగిన, మన శక్తిని బట్టి, మన బలంని బట్టి, మన అధికారంని బట్టి, మన ధనమును బట్టి, మన హోదాని బట్టి, ఎప్పుడైతే మనము దాన్ని బట్టి మనం అతిశయిస్తామో అవి ఇంతలో ఉండి అందులోనే మాయమైపోయేటి. అవి శాశ్వతములు కాదు, అశాశ్వతములు. శాశ్వతమైనది ఒక్కటే, శాశ్వతమైనది మన దేవుని కృప, శాశ్వతమైనది మన దేవుని యొక్క కనికరము, శాశ్వతమైనది ఆయన మాట, శాశ్వతమైనది ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశములు. ఎప్పుడైతే అశాశ్వతమైనది శాశ్వతమైన దాంతో ఢీకొండదో, అశాశ్వతమైనది కూలిపోతుంది, శాశ్వతమైనది స్థిరంగా నిలవబడుతుంది. దేవునికి మహిమ కలిగి. ఎన్నో మనకు రావచ్చు, వేదండు మనకు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు మనకు రావచ్చు, కానీ అశాశ్వతమైనది శాశ్వతమైన దాంతో ఎప్పుడైతే డీకోడ్ చేస్తుందో అశాశ్వతమైనది కూలిపోతుంది, శాశ్వతమైనది స్థిరంగా నిలిచిపోతుంది. దేవుని మహిమ కలుగాక.